హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీసీ కిచెన్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పొటాటో మసాలా ఫ్రై. దానికి కావలసినవి 3 పొటాటోలు తీసుకున్నానండి, కరివేపాకు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా చేయాలో చేసేద్దామండి. పొటాటో మసాలా ఫ్రైకి కావలసిన మసాలా ఐటమ్స్ అండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇదిగోనండి ఎల్లుల్లిపాయలు 5 రెబ్బలు, 3 లాలిక్కలు, 2 లవంగ మొగ్గలు, చిన్న ముక్క దాల్చిన చెక్క అండి. ఇంతేనండి మసాలా ఐటెం. 1 ఉల్లిపాయ ఇందులో మసాలాతోటి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వేసేసుకుందాం. పొటాటో మసాలా ఫ్రైకి ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకుందాం. ముందుగా 2 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకుందామండి. కరివేపాకు, ఇప్పుడు ఇదిగోండి మసాలా నేను మిక్సీ పట్టుకున్నాను. ఆనియన్, ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా చూపించాను కదండి. ఈ విధంగా మసాలా పట్టించుకోవాలి మిక్సీలో. ఇప్పుడు స్లోగా మిక్స్ చేయాలి. ఇదంతా కలిసే వరకు స్లో ఫ్లేమ్ మీద ఈ వాటర్ కొంచెం చిటపట్లో తగ్గే వరకు కూడా ఇలా స్లోగా తిప్పుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో నూనె తేరేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవ్వనండి ఫ్రైకి ఇలా మందంగా, అంటే మరీ దలసరగా కాదు, మరీ పలసగా కాదు, ఈ రకంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇప్పుడు ఈ మసాలా రెడీ అయింది కదా, అప్పుడు వీటిని వేసేసుకుందాం. వేసేసుకుని మసాలా అంతా కూడా కలిసేంత వరకు స్లోగా అంతా కూడా కలిపేసుకోవాలండి. మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత ఇలా 2-3 నిమిషాల పాటు కవర్ చేశానండి. ఇప్పుడు చూడండి మసాలా అంతా పట్టింది. పొటాటో కూడా కొంచెం వేడయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా మసాలా యాడ్ చేసుకుందామండి. కొంచెం పసుపు, కారం స్పూన్ చిన్నదండి, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను దీంతో. కొంచెం మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్, సాల్ట్ అండి తగినంతగా వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కలిసే వరకు ఇలా కలిపేసుకుంటాం. మసాలా అంతా కలిసే వరకు కలుపుకున్నాను. అయితే ఇప్పుడు ఇలా మధ్యలో ఒక 2 సార్లు అలా తిప్పుకుంటూ ఉంటే కనుక కలిపితే కొంచెం మాడిపోకుండా ఉంటుందండి. ముక్క అయితే మెత్తబడింది, కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది మసాలా. అందుకని కొంచెం సేపు ఇలా స్లో ఫ్లేమ్ మీదే తిప్పుతూ ఉంటే కనుక. ఇదిగోనండి మన మసాలా పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనము స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని తిప్పుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. రొట్టెల్లోకి, పుల్కాల్లోకి, అలాగే చపాతీకి, రైస్లో కూడా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ పొటాటో అంటే చాలామందికి కూడా మనందరికీ ఇష్టమే. ఇలా చేసుకున్నట్టయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.